ఏంది నా బతికి ఇట్లా అయిపోయింది. ఈయన చేసుకున్నాక ఇట్లా అయిపోయింది నా బతికి. అసలు మా తమ్ముడు మా చెల్లె నేను ఎంత మంచిగా ఉండేటోళ్ళం, ఎటంటే అటు పోయేటోళ్ళం స్వేచ్ఛగా మంచిగా. ఈయన చేసుకున్నాక ఇటు పోకుండా రాకుండా వీడు చెప్పినట్టే ఈయనుడు అవుతుంది. కనీసం రాఖీ కట్టకుండా అయింది నా బతుకు. అక్కడ మా చెల్లెని ఆయన రానిత్తలేడు, ఇక్కడ నన్ను ఈయన ఊనిత్తలేడు. మా అమ్మ మా తమ్ముడు ఎంత బాధపడతానో ఏమో. పిల్లలని ఇద్దరిని మంచిగా కానీ పెద్దగా చేసి పిల్లగాళ్ళను కసంటోళ్ళ చేతిలో పెడితే ఏం చేయాలి? నా బిడ్డలు నా దగ్గరికి రానిత్తలేకపోయేది ఏం లేదా? పెద్ద బిడ్డ ఎందుకు రాకపోయినా ఏమో పిల్లగాడు బాధపడవైతే ఇప్పుడు పోయి అడుగుతా మరి ఏమంటాడు. బుజ్జి ఏం చేస్తానవే? బిడ్డ ఏమైంది? ఏమన్నాడు బిడ్డ? ఏం చెప్పాలమ్మా, దానికి ఇచ్చిన నన్ను వీళ్ళంతా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు మీ గురించి. తమ్ముని కనీసం రాఖీ కట్టడానికి కూడా అర్థం చెప్పిండు. ఏమన్నంటే నా మీద తొట్టే నేను చచ్చినంత తొట్టే అని అన్నాడు. ఎట్లా కావాలి ఇప్పమ్మ, నాకు మాత్రం కొట్టుకోదా పానం చెప్పు వానికి రాఖీ కట్టన్నని. అదే ఎందుకు రాకపోతే కానీ నేను నిన్ను అన్నా కానీ నీ రాతను కన్నా అనిపించా. నేను ఏం చేసుడు గసంటానికి ఇచ్చి బాధపడబడిపోయాను. అమ్మ తమ్ముడు ఎట్లున్నాడే, పడత్తి కూడా మొన్న ఆడదాళ్ళకు ఒక పొడుగు గేట్ వేసిండు వాని ముఖం మీదనే. మస్తు బాధ అనిపించింది నాకు. బిడ్డ ఏమైంది ఎందుకు రాకపోతే అని నేను వచ్చేసుకుంటున్నాను. నచ్చిన కాదు బిడ్డ. తమ్ముడు మస్తు బాధపడతాండి, ఏం చేయాలి? అరే ఫోన్ చేస్తాను ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? అరే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఊకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను కడిగితే. డబ్బులు అడ్జస్ట్ కాకపోతే కనీసం 2 రోజులకు 3 రోజులకు ఇస్తాను కూడా చెప్తారు. అసలు మీకు డబ్బులు ఇచ్చడే తప్పు అయిపోయింది. నా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు పైసలు నేను టైంలోనే ఫోన్ల మీద ఫోన్ చేస్తాను. నేను ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి వీనికి? సీన్ వాళ్ళ సైడ్ అప్పుడు మిథున్ ఇక్కడనే ఉంటాడు కదా, ఒకసారి మిథున్ కలిసి ఇన్ఫార్మ్ చేస్తే సీన్ చెప్తాడు. వీడు ఎదురైంది డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తా అన్న, కొంచెం పరిస్థితులు బాగాలేవే. అరే నీ పరిస్థితి బాగాలేనా డబ్బులు ఇచ్చారా? మాకు కూడా పరిస్థితులు ఉంటాయి కదా, అర్థం చేసుకోవాలి. 2 రోజులు ఇస్తాను కంపల్సరీ. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తారా మరి? అరే ఫోన్ ఇదే డబ్బులు లేవని ఏం చేసుకోవాలని, అందుకే నీకు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి ఎప్పుడు అనుకున్నా నువ్వు ఉంటలేవన్న మీ ఇంట్లో. ఇస్తా అని చెప్పినా కానీ మళ్ళీ అరే ఇస్తారా? ఎందుకు ఎటుపోతా అన్న? ఇస్తా అన్నప్పుడు రోడ్డు మధ్యలో అద్దన్న ఫైటింగ్ బండి దిగురా, నువ్వు బండి దిగు అన్న. ఇస్తా అన్నప్పుడు ఇస్తా. డబ్బులు ఇచ్చి నువ్వు ఫోన్ కట్ చేసుకుంటే అరే డబ్బులు ఏమన్నా ఏం చెప్పాలి? ఫోన్ లో చెప్తే నువ్వు ఫీల్ అవుతా అని మీ ఇంటికి వచ్చి చెప్తా అని ఆలోచిస్తాను. నువ్వు బండి దిగురా, బండి నన్నే కొడతా. అరే ఇస్తా అన్నా కూడా డబ్బులు ఇచ్చానాకో కూడా నన్నే కొడతా. ఆరా నువ్వు డబ్బులు ఇచ్చే నాసే డబ్బులు ఇచ్చి కాకుండా ఇస్తానాకో కూడా ఎందుకు చెయ్యొచ్చారా? నువ్వు డబ్బులు ఇచ్చి కాకుండా నా విషయం మాట్లాడుతున్నావు ఎందుకు? అసలు ఎవరు అనుకుంటున్నాను? నా బాబు మీద చేస్తావు నువ్వు? డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు అయింది అడుగు మీ బావను. అయితే నా బాబు మీద చేస్తావు నువ్వు? మినిమం ఫోన్ కాల్ కూడా రెస్పాండ్ అయితలేడు, దాక్కొని తిరుగుతాడు. ఆ బావ దాక్కొని అవసరం లేదు, అడుగు అని ఏమైందా? ఏమైనా చెప్పావా? అరే ఇది నీకు సంబంధం లేదు, తప్పలేకవా? నాకు సంబంధం లేకపోయినా నీ మీద చేయొద్దని నువ్వుకోను. నువ్వు నా బావ నా బావ. ఏమైనా చెప్పు, ఏమైనా చెప్పావా? వాడేమి చెప్పేది? వాడు నాకు డబ్బులు ఇచ్చేది ఉన్నది, డబ్బులు ఇచ్చి కాబట్టి నేను గల్ల పట్టుకొని అడగాల్సి వచ్చింది. నువ్వు డబ్బులు ఇస్తే మెల్లగా కూర్చోబెట్టాడు నా బావని రోడ్డు మీద కూర్చోబెట్టి అడగాలి. వాడు దొరుకుతాడు, దాక్కొని తిరుగుతాడు. ఆ బావకి దాక్కొని అవసరం లేదు. నువ్వు అన్నిగానే మాట్లాడు, నీ పైసలు అంతగానే మాట్లాడు. డబ్బులు 10,000 రూపాయలు ఇవ్వాలి బాబా. ఒక్క మాట నాకు చెప్పుంటే అయిపోగా బాబా. 10,000 కోసం నీకు గలవడించుకుంటావు నువ్వు. తీసుకోపా. ఏంది బావా, నీకు పైసలు అవసరం ఉంటే ఒక్క ఫోన్ చేసినా నేను ఇచ్చేటోను. కనీసం అక్కతో ఫోన్ చేపించినా నేను తీసుకొచ్చిస్తాను కదా బావా. నీకు ఎవరి దగ్గరనో తీసుకొని అరే రోడ్డు ఆ గౌరవం బావా. ఇంకెప్పుడు అట్లా ఏకు బావా నువ్వు. అదే నా నేనేం మాట్లాడలేను, మాట్లాడుకుంటే చేసేసి నేను ఉండగా నా బావ ఒకటి గల్ల పట్టుకోగా చూసిన. అతను ఎందుకు మా బావ ఫ్రీగా ఉండేడు అసలు? ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి అడుగుతా అయిపో కదా. ఏముంది మరి మళ్ళీ ఉండకట్లా. నిన్న రాఖీ కడదామన్నా పంపించలే, కనీసం ఇవ్వాలన్నా పోయేస్తా. ఇప్పుడు ఏంది పోతా?
పో. అబ్బా నిజమా? పోయేస్తాండి. పోతావా? పో. కానీ పోయి గుర్తు పెట్టుకో, వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు తీసుకొని రా. చెప్పు వాడికి, ఆ నాన్నగారికి, అదే మా బామ్మర్దికి. వస్తే డబ్బులతోనే రా, లేకపోతే రాకు. ఏంటి తల్లి నాకు? ఏమైతే చెప్పాడు నీకు? నేను కట్టుకున్నాను, నేను అనుభవించాలా? పోమే పో. చిన్నప్పుడు మా అమ్మ ఒక్క దెబ్బ కూడా వేయలేదు. మీ కోపం వచ్చినప్పుడల్లా కొట్టుకుంటాను, మీ పొగ తీసుకుంటూ ఏంటి నస? ఇంటికనే ఉన్నావు? పో, పోయి రావు పో. ఇక్కడన్నా అటు పంపిస్తాను. ఇందిరా వేసుకుంటా పోతాంది. పోతే పోని, నాకు తెలియదు. పోయి వేసుకుంటే రా. బావని మిక్సి తీసుకోమంటే పోయేటోడు కదా. ఇప్పుడు ఆమెకి పోయి ఏమైనా వేసుకుంటే ఎట్లరా? పోని సత్య రావని. ఒక ఆడపిల్ల సత్తి సావని ఆరా నువ్వు. చీ మారవురా. వదినా వదినా వదిలేటమైంది అర్థమైతలేదు కదా. బాగా ఫోన్ చేద్దాం. హలో. హలో బావా, నేను నేర్చుకుంటే గోల్ సైడ్ పోయింది బావా. ఏమైంది? ఎటు సైడ్ వెళ్ళిందిరా? ఎటు పోయింది అర్థమైతలేదు. ఎటు వెళ్ళిందిరా? బయట నాకు అర్థమైతలేదు, కానీ గోల్ సైడ్ అయితే పోయింది. రే రే రే, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? పిచ్చి పని చేస్తున్నావా? కొంచెం అని ఆలోచించినావా? ఏం సాధిస్తావురా ఇట్లా వేసుకొని? ఇంకా బాధ పెడతావు మమ్మల్ని. నీకేమన్నా అయితే మేము తట్టుకుంటామారా? ఇప్పటికే సగం చచ్చిపోయినాం. ఇట్లాంటి పనులు చేస్తే జీవితంలో ఓలుకుంటున్నారా నేను? ఆడబిడ్డలు తమ్ముని అన్నని మంచి కొడతారు అనుకుంటారా? నువ్వు చేసే పని వల్ల నాకు బాధ తప్ప మంచి ఎక్కడ ఉందిరా? ఏం చేయాలి? బతకాలనా సావాలనా? వాడు నన్ను టార్చర్ చేస్తాడు. బతకద్దే, నేను చచ్చిపోతా. ఆవురా, సరేరా, చచ్చిపోతా అంటాను కదా. ఫస్ట్ నన్ను ఇలా దొబ్బేసే, చనిపోయినాక నువ్వు చనిపో. అరే నువ్వు అట్లా అనకురా, తట్టుకునేంత శక్తి నాకు లేదు కదా. నేను దుంకుతా అంటే తట్టుకునేంత శక్తి నీలో లేదంటాను. నువ్వు దునికినాక 2 సెకండ్లో నాగనరా, నేను కూడా దునికేస్తా. 5 నిమిషాల క్షణిక ఆవేశంతో నీ ప్రాణాన్ని తీసుకుంటావు. అరే భార్యాభర్తలు అన్నాక గొడవ తీరా తెలుసో తెలియక అమ్మ వాళ్ళను నా వాళ్ళను బాగా ఎక్కువ బాధ అనిపించి ఉంటాయి. మళ్ళీ తర్వాత కలిసి ఉండేది మీరే కాదు. చనిపోయే సిచ్యువేషన్ తెచ్చుకోకు, చనిపోయే ఆలోచన తెచ్చేదాకు. నువ్వు చనిపోవాలనుకుంటే ముందు నన్ను చంపేరా. నువ్వు లేని బతుకు మాకు ఎందుకురా? ఇంకెప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, నా వల్ల అయితే లేదు. సరే అన్నయ్య, తప్పైంది. నువ్వు ఉండగా నాకేమైతుందిరా? ఇక నేను ఇంకెప్పుడు ఈ పిచ్చి పని చెయ్యరా. పదం పా అన్నయ్య, అమ్మని చూడాలని ఉంది నాకు. సరేరా, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది. బిజినెస్ చేద్దామంటే ₹1 లేదు. పార్ట్నర్షిప్ చేద్దామన్నా కూడా ఎవడు వస్తలేడు. 50,000 ఇంత సడన్ గా మనకి ఇంత డబ్బు ఎలా వచ్చింది? బామ్మర్ది బావా, పైసలు నువ్వు పంపించినావా? అవును బావా, నేనే పంపించిన. ఇంత డబ్బు ఎక్కడిది నీకు? ఏముంది బావా, నా పేరు మీద నా కొంచెం భూమి కూడా అమ్మేసిన, ఇల్లు కూడా వదిలేసిన బావా. ఆవి చేసిన పైసలే నీకు కట్టేసిన. ఎందుకంటే నా చెల్లి ఏడిస్తే నేను తట్టుకోలేను బావా. కొంచెం అయితే నేను పోకపోతే నా చెల్లి చనిపోయేది. ఇదంతా నా వల్లనే కదా బావా. మీరు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు. నాకు క్షమించు బావా, తప్పైతే. వాడు మంచితనంతో నాలాంటి మొండోని కూడా మార్చేశాడు వాడు. ఏమైంది అయ్యా, అంత చిన్నపోయి ఉన్నావు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. చెప్పు, గట్లెట్లున్నావు? ఏమైంది? మీ వాళ్ళకు మర్యాద లేదనుకున్నాను. అసలు ఏమైందో చెప్పు. ఏమైందంటే
అనవసరంగా మా ఊళ్ళని తిడితివి, మర్యాద లేదంటివి. మా తమ్ముడు వస్తే వాడి మొహం ముందటనే గేట్ ఎత్తివి. వాడు చిన్నోడైనా మనసులో పెద్దోడయ్యా, వాడి మనసు చాలా పెద్దది. ఓకే ఓకే సరే, తప్పైంది, నాదే తప్పు. ఇంటికి వెళ్దాంపా. సరే ఎప్పుడంపా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇది మన ఛానల్.